రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో స్పెషల్ సిట్ నేపాలీ గ్యాంగ్ ని పట్టుకునేందుకు 20 మందితో టీం ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సిపి సజ్జనార్. బిల్లులు లేకుండా గ్రెనేడ్ అక్రమ రవాణా కరీంనగర్ లో బయటపడిన జీఎస్టీ ఫ్రాడ్ 17 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన దాసరి శ్రీకాంత్ అరెస్ట్. హీరా గ్రూప్ నవహీరా షేక్ అరెస్ట్ గుర్గావ్ లో పట్టుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్ కు తరలించనున్న అధికారులు. విజయవాడలో ఇద్దరు యువతి విషయంలో నడి రోడ్డుపై బాహాబాహి సినిమాని తలపించేలా థార్ జీప్లతో బీభత్సం. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై జనసేన ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ పై అసత్య వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం పలు సెక్షన్ల కింద మచిలీపట్నంలో కేసు. సంస్కరణలో వేగం పెంచండి వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేయండి కేబినెట్ భేటీలో మంత్రులకు మోదీ దిశానిర్దేశం. విదేశీ విద్యను రేవంత్ సర్కార్ గాలి కొదిలేసింది పేద విద్యార్థులు రాణించాలన్నదే కేసీఆర్ కోరిక. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పై హరీష్ రావు ప్రశ్నలు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పశ్చిమ గోదావరి వేండ్ర దగ్గర ప్రమాదం అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లిన కార్ నీళ్లు తక్కువగా ఉండటంతో సేఫ్ గా బయటపడ్డ డ్రైవర్. తెలంగాణకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం 5681 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. నిర్మల్ జిల్లాలో అగ్ని ప్రమాదం డంపింగ్ యార్డ్ లో తగలబడిన చెత్త దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరైన స్థానికులు. ఏపీలో అసైన్ ఇంటి స్థలాలపై కీలక నిర్ణయం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం 10 ఏళ్లు నిండిన భూములకు గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ మల్కాజ్గిరిలో అగ్ని ప్రమాదం యూనివర్స్ బేక్స్ అండ్ కేక్స్ లో మంటలు షార్ట్ సర్క్యూట్ వల్లే తగలబడినట్టు అంచనా. ఇబ్రహీంపట్నంలో యువకుడు ఆత్మహత్య యత్నం ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకిన కార్ డ్రైవర్ గమనించి కాపాడిన పోలీసులు. తెలంగాణ అంగన్వాడీల్లో ఖాళీల భర్తీ ఈ ఏడాదిలోగా రిక్రూట్మెంట్ కి కసరత్తు 15,982 పోస్టులకు త్వరలో కార్యాచరణ. తిరుమలలో కొనసాగుతోన్న భారీ రద్దీ గంట గంటకు పరిస్థితిని సమీక్షిస్తోన్న టీటీడీ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు. గుడివాడ ఆలయంలో బంగారు కిరీటం మాయం ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై కేసు 38 లక్షలకు తాకట్టు పెట్టినట్టు నిర్ధారణ. మచిలీపట్నంలో కామర్స్ లెక్చరర్ దారుణాలు ఉద్యోగం పేరుతో యువతులకు బల చాలా మందిని మోసం చేసినట్టు భారీ ఆరోపణ. అరవ శ్రీధర్ పై మరో వీడియో విడుదల మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యే పెనగలూరు పిఎస్ లో ఒక యువకుడి ఫిర్యాదు. హైదరాబాద్ పాత బస్తీలో ఫైనాన్షియర్ల ఆగడాలు ఈఎంఐ చెల్లించని వాహనాలను సీజ్ చేస్తూ బీభత్సం రౌడీజంపై పోలీసులకు స్థానికుల ఫిర్యాదులు. హన్మకొండ జిల్లాలో తప్పిన పెనుముప్పు పొలాలకు నిప్పు పెట్టడంతో భారీ అగ్ని ప్రమాదాలు రైతులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. నిజామాబాద్ జిల్లా అర్గూల్లో రైతుల ఆందోళన శ్రీదేవి హైటెక్ స్టోర్ ముందు నిరసన చెప్పినట్టు మొక్కజొన్న దిగుబడి రాలేదని ధర్నా. పెద్దపల్లి జిల్లా నీరుకులలో దుండగుల దుశ్చర్య అర్ధరాత్రి పొలానికి నిప్పు పెట్టిన ఆగంతకులు తగలబడిన 500కు పైగా ఈత తాటి చెట్లు. హెచ్సియు విద్యార్థి ఆత్మహత్యపై వివాదం ఏబీవీపీ వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నట్టు ఆరోపణలు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించిన పోలీసులు. మరో 2 రోజులు భానుడి భగభగులు దేశవ్యాప్తంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.